ఎప్పుడూ నవ్వని రాణి. అనేక సంవత్సరాల క్రితం చంద్రపురం అనే ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని సూర్యవర్మ అనే రాజు పరిపాలించేవాడు. కానీ ఆ రాజ్యంలో అందరినీ బాధపెట్టే విషయం ఒకటి ఉండేది. ఆ రాణి ఎప్పుడూ నవ్వేది కాదు. రాణి లావణ్య చాలా దయగలది మరియు మంచిది. కానీ ఆమె ముఖంలో ఎప్పుడూ బాధే కనిపించేది. పాటలు, నృత్యాలు, పండుగలు, ఆభరణాలు ఏదీ ఆమెను ఆనందపరచలేకపోయింది. రాజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దూరదేశాల నుంచి హాస్య కళాకారులను పిలిపించాడు. భారీ వేడుకలు ఏర్పాట్లు చేశాడు. అమూల్యమైన నగలు బహుమతిగా ఇచ్చాడు. కానీ రాణి మాత్రం చిన్నగా ధన్యవాదాలు చెప్పి మౌనంగా వెళ్ళిపోయేది. అలా కొద్ది కొద్దిగా రాజభవనం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఒకరోజు రాజు రాజ్యమంతా ఒక ప్రకటన చేయించాడు. ఎవరైతే రాణిని నవ్విస్తారో వారికి 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు. చాలామంది వచ్చారు. విదూషకులు విన్యాసాలు చేశారు. మాంత్రికులు మాయలు చూపించారు. కవులు అద్భుతమైన పద్యాలు చెప్పారు. కానీ రాణి నవ్వలేదు. రోజులు గడిచిపోయాయి. ఒక సాయంత్రం ఒక వృద్ధ తోటమాలి చిన్న మట్టి కుండలో వాడిపోతున్న మొక్కను తీసుకొని రాజభవనానికి వచ్చాడు. అందరూ నవ్వారు. ఇతను ఈ పూల మొక్కతో ఏమి చేయబోతున్నాడు అని. ఆ తోటమాలి రాణి ముందు నమస్కరించి ఇలా అన్నాడు. అమ్మా రాణిగారు, ఈ మొక్కను మీరు 7 రోజుల వరకు బతికించండి అని చెప్తాడు. రాణి ఆశ్చర్యంగా చూసింది. అంతేనా అని అడిగింది. అవును అన్నాడు తోటమాలి. రాణి ఆ మొక్కను తన ఇంటి కిటికీ దగ్గర పెట్టింది. మరుసటి రోజు ఆ మొక్క ఆకులు వాడిపోతున్నాయని గమనించింది. ఎన్నో సంవత్సరాల తరువాత మొదటిసారి రాణి స్వయంగా మొక్కకు నీళ్లు పోసింది. రెండవ రోజు దాన్ని ఎండలో పెట్టింది. మూడవ రోజు వర్షం నుంచి కాపాడింది. అలా రోజులు గడుస్తుండగా ఆ మొక్క మళ్ళీ పచ్చగా మారింది. ప్రతి ఉదయం రాణి మొదట ఆ మొక్కనే చూసేది. తెలియకుండానే ఆమె మనసు మళ్ళీ ప్రేమతో నిండడం ప్రారంభమైంది. ఏడవ రోజు ఉదయం ఆ మొక్కలో చిన్న గులాబీ రంగు పువ్వు కనిపించింది. రాణి దానిని చూస్తూ నిశ్శబ్దంగా నిలిచిపోయింది. అకస్మాత్తుగా ఆమె ముఖంలో చిన్న నవ్వు కనిపించింది. సేవకులందరూ ఆశ్చర్యపోయారు. రాజు ఆనందంతో వెంటనే తోటమాలిని పిలిపించాడు. నువ్వు ఇది ఎలా చేయగలిగావు అని అడిగాడు. తోటమాలి మెల్లగా నవ్వి ఇలా అన్నాడు. మహారాజా, రాణిగారికి సంపద లేక బాధ లేదు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఆమె హృదయం ప్రేమ చూపించడం మానేసింది. రాణి మౌనంగా తల వంచింది. తోటమాలి మళ్ళీ ఇలా అన్నాడు. మనసుతో ఏదైనా చూసుకుంటే ఆనందం మళ్ళీ మన దగ్గరకు వస్తుంది అని. ఆ రోజు నుంచి రాజభవనం ఖరీదైన వేడుకలతో కాదు, నవ్వులతో, తోటలతో, చిన్న చిన్న ఆనందాలతో నిండిపోయింది. నీతి: ప్రేమతో ఏదైనా చూసుకుంటే జీవితంలో ఆనందం తిరిగి వస్తుంది. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు లిటిల్ స్టార్ స్టోరీస్.